నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. కేటీఆర్ వర్సెస్ నారా లోకేష్ వీళ్ళిద్దరూ అనేక సార్లు కలుసుకోవడం జరిగింది. సో రేపు రానున్న రోజుల్లో కావచ్చు, ఎప్పుడైనా వీళ్ళిద్దరూ కలిసి ఉండబోతున్నారా లేదా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే. సార్, అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఉన్నట్టుగా, అలానే చాలాసార్లు కలిసినట్టుగా కూడా తెలుస్తుంది సార్. అట్లానే అసలు ఎలా ఉండొచ్చు అంటారు ఫ్యూచర్? ఇప్పుడు కలిసినట్టు ఎవరు చెప్పారు? అంటే చాలా వీడియో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. కలిసినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. కేటీఆర్ గారు లోకేష్ గారితో ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో కలిశారు. ఎందుకు కలిసినట్టు? ఒకవైపు ఏమో బనకచర్ల గురించి మీరు పోరాడుతున్నారు. బనకచర్లలో ఏదో అక్కడ అన్యాయం జరిగిపోతుంది, బనకచర్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు కదా. మరి మీరు లోకేష్ గారిని ఎందుకు కలిసినట్టు? ఏ పని మీద కలిశారు? మీరు పబ్లిక్కి చెప్పాలి, తెలంగాణ సమాజానికి చెప్పాలి. మీ ఇద్దరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? రాజకీయ కార్యక్రమాలా లేదా బనకచర్ల గురించి మాట్లాడుకుంటున్నారా? అసలు ఏంటి చెప్పాలనేది కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా ఏం మాట్లాడారు అనేది నేను వాయిస్ వినిపిస్తాను. సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బనకచర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే, అధికారికంగా ప్రజాపాలనలో నాయకులం అందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే, మన వాటాల కోసము బనకచర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంత్రాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు, ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పాలు పడుతున్నామో మనకు తెలుసు. సో ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పేది అది. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏం చెప్తున్నారు? ఒకసారి కాదు, అనేక సార్లు లోకేష్ తోటి కలిశాడు కేటీఆర్. నిజమా కాదా చెప్పని చెప్పి నిలదీస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు కలిసినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారు అనుకోవచ్చు. బనకచర్ల ప్రాజెక్ట్ గురించి లోకేష్ గారితో డిస్కస్ చేసేది ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుంది? బనకచర్ల ప్రాజెక్టు మేము డిపిఆర్లు తయారు చేసుకుని పంపిస్తాము, పర్మిషన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కట్టుకుంటాం అని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ మధ్యకాలంలో మళ్ళీ తిరిగి ఫైల్ని పంపించింది. ఆ అభ్యంతరాలను క్లారిఫై చేసుకునే దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన నిధులు ఎలా సేకరించాలి ఇవన్నీ కూడా చెప్తుంది. ఇంకోవైపు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారు, కట్టుకోండి, గోదావరి నది మీద పై భాగాన్ని మీరు ఉన్నారు కదా, మీరు కట్టుకోండి అని చెప్పి ఆయనే చెప్తున్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి, బనకచర్ల కట్టినందువల్ల రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు, అలాగే రెండు రాష్ట్రాలకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఆయన. సో నీటి వాటాలు తేల్చకుండా మీరు ఎందుకు ఇది కడుతున్నారు అని అంటారు. ఇది ఒక అంశం. అసలు రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఎవరు? కేసీఆర్ గారు. అసలు బనకచర్ల గోదావరి ప్రాజెక్టుల మీద, గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టాలని ప్రతిపాదనలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు కలిశారు. వీళ్ళిద్దరు కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతోటి రెండు చోట్ల గోదావరి బేసిన్లో గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టాలని వీళ్ళు ప్లాన్ చేశారు కదా. ప్లాన్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు? ఒకటేమో భద్రాచలం నుంచి, ఒకటి భద్రాచలం దగ్గర నుంచి, ఇంకోటేమో దొమ్మగూడెం దగ్గర నుంచి ఒకటి. సో ఇవి ప్లాన్ చేశారా లేదా? ప్లాన్ చేసిన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు మీటింగ్ అయ్యారా లేదా? ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు కేసీఆర్ గారు పైభాగాన వీటిని ప్లాన్ చేసుకుంటున్నారు, ఎప్పుడైనా ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆపేసిన మాట వాస్తవం కాదు అధికారులు. కానీ అటు ఇద్దరు ముఖ్యమంత్రులు చెరో 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీటిని నిర్మించాలని చెప్పి వీళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చిన మాట వాస్తవం కాదా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా. అసలు బనకచర్ల అనే దానికి బీజం వేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే, నీటి వాటాల విషయంలో కేంద్రంతో పోరాడుతుంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అటు బైఫర్కేషన్ యాక్ట్లో అటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాలు ఎవరు ఎన్ని అనేది
దాంట్లో పొందుపరిచారు. అలా కాదు తెలంగాణకి మా వాటా మాకు రావాలి 50-50 కృష్ణాలో రావాలని ఇలా మాట్లాడుతున్నారు, రకరకాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పారు అప్పుడేమో రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగతా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్పారు కేసీఆర్ గారు. ముందైతే రాష్ట్రాన్ని విడిగొట్టని తర్వాత మీ సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం అని చెప్పి. ఇప్పుడేంటి నీటి వాటాల మీద పరిష్కరించుకుందాం. ఈ నీటి వాటాలకు సంబంధించిన అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, 5 సంవత్సరాలు అక్కడ ఇక్కడ 5 సంవత్సరాలు ఒకేసారి సీఎంలుగా చేశారు కదా. ఈయన 10 సంవత్సరాలు చేశారు అనుకోండి. 10 సంవత్సరాలు చేస్తుంటే ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. మరి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు కదా, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నీటి వాటాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కానీ, నీటి వాటాలకు సంబంధించినటువంటి వివాదాలకు కానీ, లేదా నీటి వాటాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కానీ రాలా. అవసరమైతే మళ్ళీ మన 2 రాష్ట్రాలను కలుపుదామని కూడా మాట్లాడారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు పేరు నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడారు. అవసరమైతే మనం మళ్ళీ 2 రాష్ట్రాలను కలుపుదాము, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ని మెర్జ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు అప్పట్లో. అప్పుడు కూడా రియాక్ట్ కాల వీళ్ళు. నీటి వాటాల గురించి అసలు ప్రస్తావనే రాలా, వివాదాలు రాలా. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే 2014 నుంచి 19 వరకు ఏమో నీటి వాటాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఇప్పుడు నీటి వాటాలు అనేది అంశాన్ని తీసుకొస్తున్నారు. మరి వాళ్ళిద్దరూ ఉన్నప్పుడేమో ఎలాంటి అంశాలు వివాదాలకు రావు, వేరే వాళ్ళు ఉంటే మాత్రం వివాదాలు వస్తాయి. ఇదొక అంశం. అసలు బనకచర్ల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయే దగ్గర కడుతున్నారండి ఇది. అక్కడి నుంచి మీరు నీళ్లు తెలంగాణకి ఎలా వస్తాయి? సముద్రంలో కలిసిపోయే నీళ్లు అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే ఇప్పుడు మొత్తం వాటర్ అంతా తెలంగాణ నుంచి వెళ్తుంది. అక్కడ సముద్రంలో కలిసే దగ్గర ప్రాజెక్ట్ కడుతున్నారు. ఓకే, సరే, దాని మీద వాళ్ళు ఏదో మీరు ఏదైతే నీళ్లు తరలిస్తున్నారో అది మాకు వాటా ఇవ్వండి, మీరు అవి వాడుకుంటున్నారు కదా కింద వాటా, అదేదో ఇచ్చిపుచ్చుకునే దూరంలో మాట్లాడుకోవచ్చు. అందుకే ఇద్దరు సీఎంలు కలవాలి అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరు సీఎంలకి ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో నీటి వాటాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు కొలీడ్ అయిపోయారు. ఆంధ్రాకి తరలించుకుపోతున్నారు గోదావరి జలాల్ని, రేవంత్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు అనే యాంగిల్లో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతూ నీటి వాటాల కోసం పోరాడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా మీడియాలో చెప్తుంది కదా, నీటి వాటాలు మాకు కావాలి, నీటి వాటాలు వాళ్ళిద్దరు టైఅప్ అయిపోయారు, మేమే తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం కాపాడేది చెబుతున్నారు కదా. మరి చెబుతున్నటువంటి వాళ్ళు ఎందుకు లోకేష్ గారిని కలవాలి? లోకేష్ గారిని ఒకసారి కదా అనేక సార్లు కలిశారని చెప్తున్నారు కదా. అంటే మీరు మరి దేని గురించి కలిశారు అది చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, సరే చెప్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు కలిసారా లేదా లోకేష్ని ఎందుకు కలిశారు? పక్క రాష్ట్రానికి సంబంధించిన మంత్రిని మీరు ఎందుకు కలిశారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధ్య ఏదో విజయవాడలో ఫంక్షన్ ఉంటే వెళ్ళినప్పుడు అక్కడ మంత్రులను కలిసినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు లోకేష్ గారిని కలిశారు కదా, లోకేష్ గారిని కలిసినప్పుడు మరి మీ మీద అనుమానాలు రావా? వస్తాయి కదా. అసలు ఎందుకు కలిశారు వీళ్ళిద్దరు? ఒకసారి కదా అనేక సార్లు కలిశారని చెప్తున్నాడు అతను, వివేకానంద అనేక సార్లు కలిశారని చెప్తున్నారు. ఈ అనేక సార్లు కలిసడం వెనక ఏముంది? ఇతరతర విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే నీటి వాటాల గురించా? ఏంటి అనేది ముందైతే చెప్పాలిగా. చెప్పకపోతే, ఆ రహస్యాలు చెప్పకపోతే రకరకాల అనుమానాలు అయితే వస్తాయిగా, దానికి ఊహాగానాలు వస్తాయిగా, గాసిప్స్ వస్తాయి కదా. వీటన్నిటికీ తెరదించి అసలు కలిసారా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ కేటీఆర్ గారు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు, మీరు కలిసారా లేదా? కలిశారు, ఒకసారి కాదు అనేక సార్లు కలిశారు, మీరు ఎందుకు కలిశారని చెప్పుకుంటున్నారు. మరి ఒకవైపు ఏమో ఆంధ్ర వాళ్ళు వద్దంటారు, ఆంధ్ర వాళ్ళతో వ్యాపారాలు చేస్తారు, ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటారు, ఆంధ్ర వాళ్ళే, అందరూ ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తుంటారు, ఆంధ్ర వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటారు, ఆంధ్ర వాళ్ళతో కలిసి తిరుగుతుంటారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళని మీరు అందరు దూరంగా పెట్టండి అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్తారు. విచిత్రమైన పరిణామం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే మామూలుగా చెప్పకూడదు కానీ పెద్దవాళ్ళు చెప్తుంటారు సామెత, రాత్రి అంతా హరికథ చెప్తుంటారంట. అంటే అందరు కాదు, ఒక సామెతలాగా జోక్గా చెప్తుంటారు. ఆయన మీరు ఉల్లిపాయ తినమాకండి, ఉల్లిపాయ తింటే కనుక క్రోధాలు ఇవన్నీ కొంచెం ఇదవుతాయి, రజోగుణం పెరుగుతుంది, ఉల్లిపాయ తినద్దు అని చెప్తున్నాడంట. సరే అని చెప్పి వీళ్ళందరూ హరికథ తింటారు రాత్రి అంతా. విన్న తర్వాత
తెల్లారి లేచిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడని చూడటానికి వెళ్తారంట. వెళ్తే ఆయన హ్యాపీగా సద్దన్నం తింటున్నాడు, ఉల్లిపాయ నంచుకుంటా. అదేంది రాత్రంతా ఉల్లిపాయ తిన్నదని చెప్పారు కదా, నువ్వు ఉల్లిపాయ మీకు కదా చెప్పింది, నేను కాదు కదా, నాకు కాదు కదా అని చెప్పాడంట. అలా వీళ్ళేమో అందరూ ఆంధ్ర వాళ్ళతో కలిసి అన్నీ చేసుకుంటుంటారు. తెలంగాణ సమాజాన్ని ఏమో ఆంధ్ర వాళ్ళని దూరంగా పెట్టండి, తెలంగాణ సమాజాన్ని చెప్తారు. విచిత్రమైన పరిణామం ఇది. సార్ ఇప్పుడు అట్లనే కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి అసలు రెస్పాండ్ అవుతారంటారా దీని గురించి? మరి రెస్పాండ్ కాకపోతే మరి ఆయన చెప్పింది నిజం అనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పింది నిజం అనుకోవాలి. సీక్రెట్ ఏంటంటే బయటికి పెట్టాలి కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కలిసారా, సపోర్ట్ కోసం, లేదంటే బిజినెస్ల కోసం కలిసారా, లేదంటే నీళ్ళ వాటాల కోసం కలిసారు? అసలు ఎందుకు కలిశారు? ఇప్పుడు నీళ్ళ వాటాల కోసం కలవాలంటే ఇప్పుడు ఈయన అధికారంలో లేరు కదా కేటీఆర్ గారు. అది కాదు, అది అయి ఉండదు. ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, తెలుగుదేశం పార్టీ మద్దతు కోరడానికి కలిసి ఉంటారనేది సోషల్ మీడియాలో వస్తుంది. సరే అది ఎందుకు కలిశారు అనేది చెప్పాలిగా ఫస్ట్, లేదంటే ఇలాంటి రోజు వస్తుంటాయి గాసిప్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.